సో వన్ మోర్ నైస్ కలర్ అండి. చూసారు కదా, డార్క్ బ్లూయిష్ పర్పుల్ కలర్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది షేడ్. అసలు కలర్స్ మీద గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ అనేది చూడండి మీకు ఎంత నీట్గా ఎలివేట్ అవుతుంది. అండ్ శారీ యొక్క ప్యూరిటీ కానీ అసలు మీకే అర్థమవుతుంది అనమాట, నేను చెప్పకుండానే. లిటరలీ అంత బాగున్నాయి శారీస్ అయితే. కంప్లీట్ శారీస్ అయితే నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండి. ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ ఉండదు. సో సింగిల్ వేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీ ఉంటుంది అనమాట క్యారీయింగ్కి. సో కంప్లీట్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ కూడా. సో చూసారు కదా, కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఎంత బాగుందో అసలుకి. మనకి చిన్న చిన్న బుటీస్ అవ్వటం వల్ల మనకి శారీ యొక్క కలర్ కూడా చాలా నీట్గా ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుంది. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ ఇచ్చేసారు, విత్ స్మాల్ బార్డర్ వస్తుంది. కిందంతా కూడా కంప్లీట్ వారణాసి థీమ్తో తీసుకున్నారు శారీస్ అయితే, విత్ రిచ్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా వర్టికల్ జరీ లైన్స్తో తీసుకున్నారనమాట, ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. శారీ అంతా కూడా సింగిల్ కలర్లోనే ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ దిస్ బ్లౌజ్ యూ కెన్ గో విత్ దిస్ బ్లౌజ్. అదర్వైజ్ మీరు కాంట్రాస్ట్ పే చేసినా కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ కమ్ బచ్చల పండు కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట. సో చూడండి చాలా బాగుంది షేడ్ అయితే. మనకి బ్యూటిఫుల్ లోటస్ ప్యాటర్న్తో తీసుకున్నారు. శారీ అంతా కూడా బుటీస్ అనేవి మనకి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మరీ పెద్ద పెద్ద బంచెస్ కాదు, అందుకని మరీ స్మాల్ బుటీస్ కాకుండా మీడియం సైజ్ బుటీస్తో తీసుకొని మనకి శారీ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ. అండ్ మనకి బార్డర్ కానీ ఈ బుటీస్ కానీ కంప్లీట్గా కూడా వీవింగ్తోనే ఉంటాయండి. ఎక్కడా కూడా ప్రింటింగ్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. బట్ స్టిల్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే. సో షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ వారణాసి థీమ్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు అనమాట బార్డర్ అనేది. సో దిస్ ద రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి మనకి. లైన్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ కూడా తీసుకున్నారనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి కడీ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్స్కి కూడా. సో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ కాదు, కంప్లీట్ మెరూన్ కాదు. సో మెరూన్ రెడ్ షేడ్లో తీసుకున్నారనమాట శారీ అయితే. సో శారీ అనేది కంప్లీట్గా కూడా మనకి సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుందండి. చూసారు కదా, కంప్లీట్గా కూడా సింగిల్ కలర్ టోన్ మీద గోల్డెన్ కలర్ జెరీస్ తీసుకొని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట. అసలు శారీ ఫ్యాబ్రిక్ నేను ఒకసారి సింగిల్ లేయర్లో మీకు చూపిస్తాను చూడండి. మనకి శారీ అనేది నేను చూపిస్తున్నదంతా కూడా కంప్లీట్ సింగిల్ లేయర్లో చూపిస్తున్నానండి. సో దట్ మీకు శారీ యొక్క ప్యూరిటీ అనేది అర్థమవుతుంది. ఆ షైనింగ్ అని చూడండి, కంప్లీట్ ప్యూర్ సాటిన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి పళ్ళు వచ్చేసి వీవింగ్తోనే తీసుకున్నారు. హెవీ పళ్ళు అయితే ఉంటుంది. శారీకి మనకి హైలైట్ పార్ట్ ఏంటి అంటే బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్గా తీసుకున్నారండి. బికాజ్ ఇట్లా వారణాసి థీమ్తో మనకి శారీ అనేది చాలా నీట్గా ఇచ్చారు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే. శారీ బాడీ హగ్గింగ్ ఉంటుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. సో బ్లౌజ్ కూడా చూసేద్దాము. సో బ్లౌజ్ కూడా మనకి లైన్స్ బ్లౌజ్ తీసుకున్నారు. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందన్నమాట, నాట్ ఎట్ ఆల్ ప్రింటింగ్. ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి. వారణాసి ఐటమ్ వస్తుంది ఇదంతా కూడా, బెనారస్ ఐటమ్. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్లో ఉంటుందన్నమాట శారీ అయితే. బ్యూటిఫుల్ శారీ. అసలు శారీ షైనింగ్ చూడండి మనకి ఎంత బాగుందో అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. కలర్ చార్ట్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. కంప్లీట్ డార్క్ కలర్స్తో తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా సింగిల్ కలర్ టోన్తోనే ఉంటుంది. సో ఇట్లాంటి శారీస్కి కొంచెం కాంట్రాస్ట్ పేరప్ చేసినా కూడా బాగుంటుంది అనమాట ఇలాంటి కలర్ టోన్స్కి. సో చూసారు కదా, కంప్లీట్ లెమన్ ఎల్లో ఉంటుంది. సో నేను జస్ట్ ఊరికే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్లాక్ ఆరెంజ్ కలర్తో పేరప్ చేయండి, అసలు శారీ ఎంత బాగుందో చూడండి. అట్లా కాంట్రాస్ట్తో పేరప్ చేయండి అనమాట, ఇంకా మంచి లుక్ ఉంటుంది. సో మనకి కంప్లీట్గా శారీ అనేది ఇట్లా వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ లోటస్ డిజైన్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు శారీ బాడీ అనేది విత్ బుటీస్. మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ ఉంటుంది. చూసారు కదా, వేర్ చేస్తే కూడా ఎంత బాగుంటుందో. చాలా మంచి లుక్ ఉంటుందండి. గ్రాండ్ అకేషన్స్కి కూడా మనం ఈజీగా వేర్ చేసే శారీస్ అనమాట ఇవన్నీ కూడా. కంప్లీట్ క్లాసీ లుక్ ఉంటాయి. సో దిస్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా లైన్స్ బ్లౌజ్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. బికాజ్ మనకి శారీ అనేది కొంచెం సింపుల్ ఉందండి. సో మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ అవైలబుల్.
సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. మంచి సంపెంగ పూ కలర్ అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి మనకి టిష్యూ మిక్సింగ్తో వచ్చినాయి అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. దట్టు మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్లో పేరప్ చేశారనమాట. మంచి లుక్ అయితే వచ్చేసినాయి శారీస్కి. చూసారు కదా, ఇలాంటి శారీస్ మనం సెల్ఫ్ కలర్ వేసుకున్నా బాగుంటాయి, కాంట్రాస్ట్ పేరప్ చేసినా బాగుంటాయి. మనం స్టైల్ చేసే స్టైలింగ్ని బట్టి మనకి శారీస్ అయితే మంచి లుక్ వస్తాయండి. చూసారు కదా, శారీ బాడీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ కలర్ జరీ బుటీస్తో హైలైట్ చేశారు. ఫాలోడ్ బై ద రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి. ఇంత వీవింగ్ ఉన్నా కూడా మనకి శారీ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్యూటిఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ అసలు కాంబినేషన్ చూడండి, బ్లౌజ్ కలర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్తో పేరప్ చేశారనమాట. చాలా బాగుంది శారీ అయితే. సో మనకి బార్డర్ అయితే ఇచ్చేస్తారు. శారీలో ఏదైతే బార్డర్ యూస్ చేశారో అదే కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్లో కూడా పేరప్ చేశారు. సో దిస్ ఇస్ కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, చూడండి ఎంత బాగుందో. మంచి బచ్చల పండు షేడ్ అనమాట, డార్క్ కలర్స్. కలర్ చార్ట్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకి. మంచి డార్క్ కలర్స్తో తీసుకున్నారనమాట. సో ప్రెసెంట్ ఇట్లా గోల్డెన్ జెరీ వచ్చినవి అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అయితే. సో ఫైనల్ లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. చూసారు కదా ఎంత బాగుందో, మంచి డార్క్ కలర్తో పేరప్ చేశారు. మనకి గోల్డెన్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీ అనేది యూస్ చేస్తున్నారు. చూసారు కదా, సాటిన్ మీద వచ్చేసి సిల్వర్ కలర్తో హైలైట్ చేశారు. ఇట్లా గోల్డెన్ జెరీ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద అంతా కూడా గోల్డెన్ జెరీ బూటీస్ ఇచ్చారు. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. ఫాలోడ్ బై ద ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉంటుందండి. వర్క్మెన్షిప్ అనేది కూడా. బ్యాకింగ్ చూడండి, శారీది చాలా బాగుంది. అండ్ మనకి పళ్ళు కూడా చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు అనమాట. హెవీ పళ్ళు వస్తుంది, కంప్లీట్ వీవింగ్లో ఉంటుంది పళ్ళు కూడా. చూసారు కదా, బ్యూటిఫుల్ పళ్ళు మొత్తం కూడా వీవింగ్ ఉంటుంది. ఫాలోడ్ బై ద హ్యాండ్మేడ్ టాజిల్స్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్తోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో కామన్గా అయితే బార్డర్ ఇచ్చేస్తారండి మనకి హ్యాండ్స్కి. సో చూద్దాం కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట. అసలు శారీ చూస్తారు కదా ఎంత బాగుందో. మంచి డార్క్ టోన్ ఆఫ్ పికాక్ బ్లూ కలర్తో తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఫాలోడ్ బై ద గోల్డెన్ జెరీ లైన్స్ అనమాట. సో చూసారు కదా, ఒక లైన్ వచ్చేసి సాటిన్లో తీసుకున్నారు అండ్ అదర్ లైన్ వచ్చేసి మనకి గోల్డెన్ జెరీలో ఇచ్చారండి. చాలా బాగున్నాయి. ప్రీమియం క్వాలిటీ సాటిన్ శారీస్ విత్ లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. కంప్లీట్ లైట్ వెయిట్తో ఉంటాయి. కమింగ్ టు ద బార్డర్స్ చూడండి, బార్డర్ కూడా కంప్లీట్ వీవింగ్తో వస్తుంది అనమాట. ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. సో సేమ్ సైజ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు, టూ సైడ్స్ కూడా విత్ రిచ్ పళ్ళు. మనకి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. కంప్లీట్ హెవీ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్ స్టైల్లో. అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో పేరప్ చేశారండి, చాలా బాగున్నాయి. చూడండి, బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్తో అయితే పేరప్ చేశారనమాట బ్లౌజ్ అనేది. బ్లౌజ్ కూడా కంప్లీట్ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. సో ఒక్కసారి ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాము. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, ఇది వచ్చేసి మంచి డార్క్ వైలెట్ కలర్కి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్తో పేరప్ చేశారనమాట. సూపర్ హిట్ కలర్ కాంబినేషన్, వైలెట్ విత్ రెడ్ కలర్ అనేది. సో చూడండి, బ్యూటిఫుల్ సాటిన్ శారీస్ అనమాట. అసలు శారీ ఇట్లా చూస్తుంటేనే మీకు శారీ లుక్ అనేది అర్థమైపోతుంది అనమాట. శారీ అనేది ఎంత బాగుంది అనేసి. దట్టు డార్క్ వైలెట్ కలర్ మీద చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. గోల్డెన్ కలర్ జెరీ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఫాలోడ్ బై ద సిల్వర్ కలర్ జెరీ బుటీస్ కూడా యూస్ చేసి ఉన్నారు. అండ్ బార్డర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. వర్క్మెన్షిప్ అయితే చాలా నీట్గా ఉంది. పళ్ళు కూడా చూసారు కదా, వెరీ రిచ్ పళ్ళు వస్తుంది. ఫాలోడ్ బై ద హ్యాండ్మేడ్ టాజిల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో దిస్ ద ప్లెయిన్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారు. చూసారు కదా, వైలెట్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి. సో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో శారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, చూసారు కదా, మంచి డార్క్ పీచ్ పింక్ కలర్ అనమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఈజీ టు హ్యాండిల్ ఉంటాయండి శారీస్ అయితే. కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. బ్యూటిఫుల్ సాటిన్ శారీస్. ప్రెసెంట్ అయితే సాటిన్ అండ్ రా మ్యాంగో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దట్టు ఈ డిజైన్ అనేది మనకి మార్కెట్లో ఎక్కడ రిలీజ్ అవ్వలేదండి. గజ్జి సాటిన్స్లో ఈ ప్యాటర్న్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో, విత్ బ్యూటిఫుల్ బార్డర్స్.
బార్డర్ కూడా మనకి గోల్డెన్ జరీతోనే తీసుకున్నారు. శారీ మొత్తం కూడా గోల్డెన్ జరీ అనేది ఎక్కువ హైలైట్ చేశారు. ఓన్లీ ఇక్కడ బుటీస్ వరకే మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారనమాట సింపుల్గా. సో విత్ రిచ్ పళ్ళు వస్తుంది, ఫాలోడ్ బై ద హ్యాండ్మేడ్ టాజిల్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. పింక్ కలర్కి పర్పుల్ అనేది చూసారు కదా. సో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చేస్తారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. అసలు చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్లో తీసుకున్నారనమాట. చాలా బాగుంది కలర్ అయితే. అసలు కల్నేత షేడ్లో చూడండి, చాలా మంచి షైనింగ్ విత్ గోల్డెన్ కలర్తో యాడ్ ఆన్ చేశారనమాట. దట్టు మనకి ఈ శారీకి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేశారండి. చూడండి అసలు శారీ వేర్ చేస్తే ఉంటుందండి, లిటరలీ వావ్ అనేలాగా ఉంటుంది అనమాట. శారీ కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది. ఎవరైతే జార్జెట్స్ ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటాయండి. సింగిల్ లేయర్ వేసుకొని బ్యూటిఫుల్ పర్ల్స్ కానీ ఇట్లాంటి బీడ్స్తో హైలైట్ చేయండి, సూపర్ ఉంటాయి శారీస్ అయితే. విత్ రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద బార్డర్. చూడండి బార్డర్ కూడా మనకి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట, కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్తో తీసుకున్నారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ కలర్ అండి. అసలు మంచి అసలు బ్రిక్ ఆరెంజ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ అండి. లిటరలీ ఇలాంటి కాంబినేషన్ నార్మల్ వాళ్ళకి అసలు ఐడియానే రాదండి, ఇంత బాగుంటుందా అనేసి. అలాంటివి చూసారు కదా, మనకి శారీలోనే నీట్గా పేరప్ చేసి ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ని. చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ పికాక్ బ్లూ విత్ బ్రిక్ ఆరెంజ్ కలర్. సో కంప్లీట్ లుక్ అనేది మనకి ఇట్లా వస్తుంది.